ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు ఒక దినం చక్కగా ఉండని ఏడవాడిపోరాడు ఏంటంటే చిట్ట కొడుతున్నాను ఇప్పుడు కొడుతుంది వారి ఏం రాదా ఇట్లా కోపం చేస్తున్నారు అంటారులే మా పొడు మంచి మంచి నీరు దొరికిపోతాడు ఇట్లా కోపం చేస్తున్నావు ఈరోజు అంటున్నారు ఏం చేయాలరా మరి ఎండాలన్నా నేను దొరకొచ్చు నీకు ఇక్కడ ఏమంటారు నిమ్మకాయ నీళ్ళు దాకా దొరకొచ్చాను పూర్వం నువ్వు 12 అవుతున్నా ఇంకా ఏం కడుపులో కూడా ఏం లేదు లోడ అర్థం కడుపు విసుకుతున్నది కడుపు అంతే ఇక్కడ అక్కడ ఎలకలు వెళ్ళాడుతున్నాయి నేను ఏడిపోయినా ఇంకా అంటే అన్ని ఎలకలతో చెప్తా జరుగుతుంది అంబడుతుంది కదా అమ్మాయి అసలు ఉన్నది వారు ఇలా బయట పొరడు ఎండ దొరకొచ్చి పెద్ద పర్సెంట్ చేసి ఈరోజు తొలకొచ్చి కానీ ఎవరి దగ్గరికి వచ్చి కంటే ఒక స్పెషల్ అయిన మనిషి దగ్గరికి వచ్చి ఉడికిపోతూ ఎవరి దగ్గరికి వచ్చినట్టున్నా బుర్రా మురళీ గౌడ్ ఇక ఏ ఊరు అంటే పిల్లుట్ల గ్రామము శివపేట మండలం మెదక్ జిల్లా ఇక్కడ వచ్చినకిపోదు అన్న వస్తే ఎర్ర బుర్రగా తమాషున్నాడు మన ఏమంటారు మహేష్ బాబు ఉన్నట్టున్నాడు ఇక మిల్కుబాయ్ అంటారు వచ్చినాక అట్లా పెళ్ళి కూడా కలదు వాళ్ళు అన్నాడు కానీ ఇంత పెద్ద ఊరికి సర్పంచ్ అయ్యాడు అంటే ఎంత మంచి పేరుంటే గ్రామ ప్రజలందరూ ఈ మన మురళీలకు అవకాశం ఇచ్చి గెలిపించుకుంటారు అట్లా సేవా కార్యక్రమం ఇక చెప్పుకోలేని ఎన్నిలేవి పేరు పెట్టలేము అన్ని కార్యక్రమాలు ఉన్నాయి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటా మంచి పేరు సంపాదించిన అన్న ఇక అందుకే ఊరు ప్రజలందరూ కూడా మంచి భారీ మెజార్టీతో గెలిపించారు ఏం చేసిండు ఏం కథ ఇంకా మేనిఫెస్టో కూడా ఏమి ఇచ్చిన ప్రజలకు ఎటువంటి పనులు సురువైనాయి ఇవన్నీ అడిగి తెలుసుకున్నాం మనకి ఇవ్వదు ఏ పిల్లగా మలిపి అన్నది కెమెరా అన్న నమస్తే నమస్తే రాజన్న బాగున్నావా ఓ మిడల బాగున్నదా అది ఎప్పుడు చేపించుకున్నావా బిల్ల అన్నా పులికూర కదా వారు కూడా పెద్దగా ఉన్నది జర చూపెట్టాను ఒక్కో జోరు ఉన్నదా అది నరసింహస్వామి పెట్టినాం ఇంకా భక్తులు అయితే నరసింహస్వామి ఎత్తికిపోతే మీ ఊరికి వచ్చింది మూసపెట్టే కానీ మరి సురు చేద్దామా ఏమన్నది చూడమా సరేనా మంచిదన్నా ఊర్లోనా నేనంటే తెలుసుకొని వస్తాయి మరి వీరు జరగాలి చెప్పాలి మీ గురించి మాది శివంపేట మండలం పిల్లుట్ల గ్రామం నా పేరు బుర్ర మురళీ గౌడ్ అన్న మా విలేజ్లో 2025 ఎన్నికలు మొన్న జరిగిన ఎన్నికలలో నలుగురం పోటీకి ఉన్నాం అందులో నామినేషన్ వేసినాక ఒక ఆయన విత్డ్రా చేసుకుంటూ దాని తర్వాత ముగ్గురు వచ్చేసి పోటీలో ఉన్నారు అందులో గ్రామ ప్రజలు మనం ఎక్కువ నమ్మిరు మనం చేసిన సేవా కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి ఆ కార్యక్రమాలను గ్రామ ప్రజల ఉద్దేశం వాళ్ళ మనసులో పెట్టుకొని పిల్లగాడు చేస్తాడులే అనే ఉద్దేశంతో చిన్న వయసులో మనకు అవకాశం కల్పించారు అన్న గత నేను 2018లో కూడా ఎన్నికలలో పోటీ చేశాను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పటి నుంచి నాకు రాజకీయం అంటే చిన్న ఉన్నప్పటి నుంచి నాకు రాజకీయం ఇంట్రెస్ట్ ఆ రోజు నుంచి నేను రాజకీయాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ నేను ముందుకు వస్తూనే ఉన్నాను గత ఎన్నికలలో నన్ను ఓటమి గురైనప్పటికీ కూడా నేను ఏ రోజు వెనకడుగు వేయలేను నా క్యాడర్ని నేను కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ అంచెలంచెలు ఎదిగేలా గ్రామ స్థాయి సర్పంచ్ స్థాయిలో ఆగిన గ్రామ ప్రజలు నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు ఉంటా వాళ్ళకి ఏమేమి చెప్పిందో అవన్నీ తీర్చే బాధ్యత నా మీద ఉంటుంది మరి రాజకీయ ప్రస్తుతం ఎట్లా సులువైంది వెనకట్టుకోరా మన కుటుంబ సభ్యులు చేసి రాజకీయం చేస్తే ఇక్కడికి మా తాత ఉండేనంట ఉప సర్పంచ్ ఉండేనంట ఆయన చరిత్ర అనేది ఉంది దాని తర్వాత నాన్నగారికి ఇంట్రెస్ట్ లేదు ఇక మాకు మొత్తం బోర్వెల్ బిజినెస్ ఫీల్డ్ అంతా బిజినెస్ ఫీల్డ్ అందరూ మంచి సెటిల్ అయినా దేవుని దయతో ఒక మంచి స్థాయిలో ఉన్నాం దాని తర్వాత నాకేమైపోయిందంటే 2015లో నేను బీజేపీ పార్టీలో అంటే ఇప్పుడు అప్పటికి మనకు అంతగానో అవగాహన ఏం లేదు కానీ ఆ పార్టీలో మనం కొంచెం మన చురుకు ఉండడంతో వాళ్ళందరూ మనం పసిగట్టి మనం పార్టీలోకి తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఒక 1.5 year 2 years మనం పార్టీలో బీజేపీ అధ్యక్షునిగా వర్క్ చేసినాం దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది దాని తర్వాత మనం నెక్స్ట్ ఎలక్షన్లో కంటెస్టెంట్ మనకు చేద్దామని అనుకున్నాం కానీ అంత చిన్న వయసు కాదు ఎందుకు లేదు అనుకున్నాం దాని తర్వాత నాకు కాంగ్రెస్ పార్టీ పిలిచి ఆఫర్ ఇవ్వడం జరిగింది ఆఫర్ ఇవ్వగానే నేను దానికి వెంటనే వచ్చి ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది అప్పటికి మేము ఓడిపోతాము అని కూడా మాకు తెలిసినప్పటికి కూడా ఇన్కేస్ ఫ్యూచర్లో దీన్ని కంటిన్యూ ఉంటుందనే ఉద్దేశంతో మనం ఎన్నికలలో కంటెస్టెంట్ చేయడం జరిగింది ఓటమి నాకు ముందే తెలుసు దానివల్ల ఒక అనుభవం అనేది మనకు వస్తుంది ఉద్దేశంతో ఎన్నికలలో పోటీ చేయడం జరిగింది ఇవ్వలేరు అసలు రాజకీయమే అవసరం లేదు వాళ్ళు ఒప్పించే వాళ్ళు
ఎందుకు మనకు రాజకీయాలు మంచి బిజినెస్ ఉంది, మంచి వెల్ సెటిల్ అయినా ఇంకా బిజినెస్ పెంచుకుందామని ఆ ఉద్దేశంతో ఉండే మనకి మనకు రాజకీయ చెక్ ఒక్కరిని సింగిల్ అయినా అందుకే నీ మాట ఇద్దరు అక్కలన్నా అందరు మ్యారీడ్, అందరు వెల్ సెటిల్డ్. ఏం లేదు మనం మంచిగా ఇన్స్పిటేషన్ ఏం చేస్తావు చేసుకో. అది ఎంబీఏ అయిపోయిందన్న. పెద్ద చదువు అయినావు ఎప్పుడు అనిపించలేదన్న మనం పెద్ద చదువు రాజకీయం డిగ్రీలో నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు పాలిటిక్స్ కి వచ్చిన, ఎన్నికల్లో ఓడిపోయినా. దాని తర్వాత కొంచెం డిప్రెషన్ లోకి ఎట్లుంటది 1.5 year మళ్ళీ గ్యాప్ తీసుకొని ఎంబీఏ జాయిన్ అయ్యి ఎంబీఏలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా మన వివైటీ కాలేజ్ అని ఐడియా ఉంటుంది, అందులోనే మన ఎంబీఏ కంప్లీట్ అయితే అంతా ఓకే. అది ఎప్పుడన్నా అది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అదే ఉందని అన్న కళలన్నీ నిజమైనవి, అది ఒకటే ఉంది. రాజన్న 100% పిలిచి నేను పిలుస్తాను, నీకు సపరేట్ గా ఉంటుంది. ఒక మాట అడుగుతా మరి, అంటే ఓర్లేదు గట్ట అడుగుతున్నా, ఏముంటది మనకు రాజకీయంలో దీనిక టైం ఉండదు కదా, ఇంటర్ టైం కాబట్టి ఉంటాయి ఇక ఫోన్లు మాట్లాడేది అవన్నీ చూసుకుంటే టైం ఉండదు. అంటే పెద్దలు చూసిన సంబంధం చేసుకుంటాం. అయితే గౌరవ మరి ఇచ్చకేళ్లకు సర్పంచ్ పోటీ చేస్తుంది, పోటీ చేస్తున్నాం. మరి ఊర్లో మన ఊర్లో ఎంత ఉన్నా జనాభా మన ఊర్లో 1500 జనాభా. మరి ఇంతమంత జనాభా ఉన్నప్పుడు సమస్యలు కూడా బాగానే ఉంటాయి నాకు తెలిసి. మరి ప్రజల దగ్గర వాళ్ళు ఏం సమస్య చెప్పారు, నీకు ఏ విధంగా స్పందించింది? మనము గత 7 సంవత్సరాల నుంచి ప్రజలలోనే ఉంటున్నామన్నా, ప్రతి అను తెలుసు పిల్లలలో ఏ ఏరియాలో ఏం ప్రాబ్లం ఉందని చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. ఆ సమస్యలకి వెళ్ళి నేను పుట్టినా. నాకు ఏ గల్లీలు ఏముంది, ఏడ మోరీ ప్రాబ్లం ఉంది, జనరల్ ఏముంటుందన్న గ్రామ ప్రజలకు మోరీలు మంచిగా ఉండాలి, పరిశుభ్ర చుట్టుముట్టు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి, అదే నినాదం మనది. మెయిన్గా మేము మా ఎజెండా వచ్చేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఊరిని అండర్ గ్రౌండ్ చేస్తానే వాగ్వాదం ఇవ్వడం జరిగింది ఎన్నికల హామీలలో, అది మేజర్ అన్నది. దాని తర్వాత ఏముందన్నా, ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి పింఛన్స్ రాలేవన్న. పింఛన్ కోసము వితంతువులు, ఇప్పుడు భర్త లేని వాళ్ళు ఎంతో మంది వాళ్ళు అరార ఘోష ఇబ్బంది పడుతున్నారు, వారికి పింఛన్లు ఇప్పిస్తా అని ఒక నినాదం కూడా మాట ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు అదొక మాకు వరంగా నిలిచిందన్న. మాకైతే చాలా, మాకు ఇప్పుడు మొన్న గెలిచినటువంటి సర్పంచ్లకైతే ఒక పెద్ద ఎజెండా, పెద్ద వరం అది. దాంతో సుమారు 15 నుంచి 20% ఓటింగ్ పెరిగిందన్న. దానివల్ల అదొక నిరుపేద కుటుంబాలకు సొంతింటి కళ జీవితాంతం కాయ కష్టం చేసుకుని రెక్కల మీద బతికి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఆశమాషి కాదు. ఆ ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అనే పథకం పెట్టిందో నిజమైన అర్హులకు మాత్రమే, ఇక్కడ కూడా కొంచెం కూడా ఇక్కడ ఫ్రాడ్ జరిగింది, అక్కడ ఫ్రాడ్ జరిగింది, ఇక్కడ ఇంత డబ్బులు తిన్నారు అలాంటి సిచ్యువేషన్ లేకుండా నేరుగా ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళ అకౌంట్లలో వేయడం, అది చాలా అద్భుతమైన కార్యక్రమం అన్న. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొన్ని, ఇప్పుడు రేషన్ కార్డు అన్న, రేషన్ కార్డు కొన్ని ఏళ్ల నుండి లేవు రేషన్ కార్డు, అది కూడా మనం చెప్పినాం. అంతకుముందు ఏముంటుందన్న, మేము మేనిఫెస్టో ఏం చెప్పినాము, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గల్లీలో రోడ్ వేస్తాం, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మోరీని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాం, పేదింటి ఓలైతే కళ్ళల కన్నా ఇల్లు కట్టుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, పింఛన్స్ ఇప్పిస్తాం, ఇలాంటి వాగ్వాదాలు చెప్పడం జరిగిందన్న. మేము మరి మెజార్టీ ఎంత వచ్చినా మనకు 115 మెజార్టీ వచ్చిందన్న. 115 ఖర్చు ఏముంటుందన్న, మనం నమ్మిరన్న, జనాలు నమ్మిర్రి. అపోజిట్ నిలబడ్డటువంటి ప్రత్యర్థులు నాకన్నా ఇంకా 1000 రూపాయలు 2000 అంటే నేను 5000 ఇచ్చే రకం ఉండరు. డబ్బుల విషయంలో కానీ కాదు, మనను చూసి కేవలం మనం చేసిన కష్టాన్ని చూసి మనం గెలిపించినాము గ్రామ ప్రజలు 100% అనేది. అన్న ఇప్పుడు మనం గెలిచినామన్నా, గెలిచిన తర్వాత మేజర్గా ఏమైపోయింది అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మనకు తెలుసు కాబట్టి దాని గురించి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నామన్న. వాటర్ సమస్య మేజర్ ఎక్కడ ఉందో అక్కడ బోర్లు వేయించాం, మన సొంత డబ్బులు పెట్టి బోర్లు వేయించాం. దాని తర్వాత కొన్ని అక్రమంగా కట్టినటువంటి కొన్ని ఏరియాలను గ్రామ పంచాయతీకి కబ్జాకు గురి అయినటువంటి కబ్జాలన్నీ తొలగించి ధైర్యంగా ముందుకు అడిగేసి ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ఫండ్లు, ఇప్పుడు మహిళా సంఘ భవనాలు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, గెలిచిన 4 నెలలలో సీసీ రోడ్లు తీసుకొచ్చినాం, మహిళా సంఘ భవనాలు తీసుకొచ్చినాం, ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నామన్నా. ఏ రోజు కూడా నిమ్మలంగా నిద్రపోలేము. గెలిచిన తెల్లారి నుంచి వర్కుల్నే ఉన్నాం. 4 నెలల కాలంలో అనేకమైన కార్యక్రమాలు చేపట్టినామన్నా. ప్రభుత్వం నుండి మా ఎమ్మెల్యే
గెలవకుండా మా ఎమ్మెల్యే అని మేము చెప్పుకుంటాం, మా బాస్ అని చెప్పుకుంటాం. ఆవుల రాజిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాం. మా చిన్నప్పటి నుండి కోరిక అన్నాం అదొకటి, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్కి ప్రహారీ గోడ అని ఎంతోమంది నాకన్నా ముందు ఉన్నటువంటి సర్పంచులు ఎంతో ప్రయత్నాలు చేసిరు. అలా కంపౌండ్ వాళ్ళు కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. మా మేజర్ ఎజెండా అన్న ఇది. గ్రామ ప్రజలు మనం నమ్మనికి గల కారణం కాంపౌండ్ వాల్ అన్న. దానికి 30 లక్షల రూపాయలను మేము మా ఆవుల రాజిరెడ్డి గారి ద్వారా తెచ్చుకోవడం జరిగింది. ఆ నిధులతోటి ఆ వర్క్ను స్టార్ట్ చేసినాం. వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మా పైన ఉన్న అంతకుముందు ఉన్నటువంటి నాయకులు మాకు ఎంతో ఇబ్బంది గురి చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్క దశలో అన్నీ క్లియర్ చేసుకుంటూ కాంపౌండ్ వాళ్ళు కట్టినామన్నా. మా ఇబ్బందులను, మేము వడ్డీ ఇబ్బందులను చూసి గ్రామ ప్రజలు నమ్మిరు, మా ఇంకా ఉన్నారు, మమ్మల్ని గెలిపించారన్న. అదేవిధంగా ఎలక్షన్ల కన్నా ముందు సీసీ రోడ్లు వేసినాం, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు వేసినాం. ఇవన్నీ మా సొంత డబ్బులు, మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి డబ్బులు ఇంజనీర్ చేసి డబ్బులు తీసుకొచ్చి చేసినామన్న ఈ వర్క్స్. ఆయన నుంచి తెచ్చినాం. మాకు మళ్ళీ దామోదర్ సార్ నుంచి మంచి ప్రేమ గల దామోదర్ సార్ నుంచి మాకు చాలా మంచి రిలేషన్ ఉంటుందన్న. మా విలేజ్ కూడా వచ్చిపోయాడు. మా విలేజ్లో శంకర్ అన్న అని ఉంటాడు, ఆయన అక్కడనే వర్క్ చేస్తాడు. ఆయన ద్వారా అనేకమైన ఫండ్స్ కూడా తెప్పించామన్న. ఇక ముందు కూడా అనేకమైన ఏ అయితే హామీలు ఇచ్చినామో అవి మొత్తం దామోదర్ సార్ ద్వారా చేసుకుంటాము. ప్లస్ మాకు ఆవుల రాజన్న సపోర్ట్ తోటి మేము ముందుకెళ్తామన్న. ఇంత తమాషా మాట్లాడుతున్నాం. మరి సొంత డబ్బుతో చేసిన కార్యక్రమం ఏమున్నాయి? సొంత డబ్బా అంటే ఏముందన్న, మేజర్గా మా గ్రామంలో ఎవరు చనిపోయినా మాతో అయినంత వరకు సాయం చేసాం. ప్రతి కుటుంబం కష్టం ఉందంటే మా భుజం పెట్టుకొని వాళ్ళని పైనకి లేపినాం. ఏ ఇంటికాడ ఆపద ఉందంటే ఆ ఇంటికి మేము డబ్బులు, ఎవరికైతే డబ్బులు అవసరం వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చుకుంటూనే వచ్చామన్న. నిరుపేద కుటుంబాలు కొంచెం డబ్బు ఆశిస్తారు, అది సాధారణమే. వారి కుటుంబాలలో డబ్బు ఇస్తేనే కొన్ని సెట్ అయ్యే సందర్భాలు ఉంటాయి. కాబట్టి డబ్బు ఇవ్వాల్సినటువంటి సందర్భాలు ఎక్కడున్నా నా సొంత డబ్బులు పెట్టి చేసుకొచ్చినాం. నాతోటి కానటువంటి స్టేజ్ ఉన్నా కానీ నా మిత్రులను తన డబ్బు తీసుకొని కూడా ఇచ్చినన్న. అలానే క్రీడాకారులు, నాకు వాలీబాల్ అంటే చాలా ఇష్టం అన్న. నేను వాలీబాల్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్ని. పిల్లలకు కూడా వాలీబాల్ కావాలన్నా, గేమ్స్కి సంబంధించినటువంటి ఎలాంటి అయినా డొనేషన్ చేసినామన్నా. అనేకమైన కార్యక్రమాలు చేసినాం. అదేవిధంగా పేదవారికి, చనిపోయిన పెళ్లిలకు, పేరంటాలకు, మసీదులకు, గుడ్లకు అన్నిటికీ డొనేషన్స్ చేసినామన్నా. మా విలేజ్లోనే కాదు బయట కూడా బోర్లు వేయించామన్నా. టెంపుల్స్కు అవసరం ఉండి మన దగ్గరకు వచ్చినంటే కాదనకు, ఏ రోజు కూడా కాదన కూడా పంపలేమన్నా. ఎవరైతే మనల్ని సంప్రదించారో వాళ్ళందరినీ ఒక మంచి ఉద్దేశంతో కృషి చేసి పంపిస్తామన్నా. ఏ రోజు కూడా ఎవరిని ఎలాంటి ఇబ్బందులకు గురు, ఏ ప్రాబ్లంతో అయితే మన దగ్గరకు వచ్చినా ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసి పంపించే బాధ్యత అదే తీసుకున్నాను నేను. అందుకే ఇవాళ నేను నిలబడ్డా గెలిచిన. ఓ మాట్లాడుతానే, గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు సీఎం ఉంటారు తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు సార్ వీటిన సంక్షేమ పథకం, ఈ కిత్తలు మన రవీంద్ర సార్ వీటిన సంక్షేమ పథకాలు మధ్యలో వ్యత్యాసం చెప్పాలి అన్న. కేసీఆర్ సార్ను కూడా ప్రజలు నమ్మిరు, గెలిపించారన్న. రాజ్యం తీసి చేతిలో పెడితే అప్పు చూపించిందన్న. దిగే టైంలో 7 లక్షల రూపాయలు అప్పు ఉందన్న. రేవంత్ రెడ్డి 7 లక్షల రూపాయలు అప్పు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ రోజైతే 7 లక్షల కోట్ల అప్పున్నా కూడా ఆయన ఏం చేసిందంటే భయపడకుండా ఒక్కొక్క సమస్యను ఏ విధంగా క్లియర్ చేయాలనేది క్లియర్గా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్లను విభజించి వారికి ఒక ఉన్నత బాధ్యతలు ఇచ్చి అద్భుతమైన పథకాలన్న చెప్పుకుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగినటువంటి సందర్భాలన్న. డబుల్ బెడ్రూమ్ వచ్చేసి ఎవరికి ఇచ్చిరన్న? నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో 1 ఇల్లు రాలేదన్న. అదే ఇవాళ 3700 ఇళ్ళు అద్భుతంగా కాంట్రాక్ట్ నడుస్తూనే ఉన్నాయన్న. 1800 ఇళ్ళు ఆల్రెడీ ఓపెన్ జరిగినాయి అన్న. ఇందిరా ఇల్లు. ఇలాంటి కార్యక్రమాలు. ఇంకా నీకు ఫ్రీ బస్ అన్న. ఫ్రీ బస్సు మనకు జనరల్గా మనం బస్సులో తిరిగాం కాబట్టి మనం దాన్ని లైట్ తీసుకుంటామన్న. నిరుపేద కుటుంబాలకు ఎంత సంతోషకరమైనదన్నది. ఆధార్ కార్డు పెట్టుకుంటే 7 గంటల అడిగి పోవచ్చు అన్న. తల్లిని బిడ్డ చూస్తుంది, బిడ్డని తల్లి చూస్తుంది. హాస్టల్లో ఉన్న బిడ్డను కూడా ఇంట్లో ఎవరు లేకున్నా కానీ మన బస్ ఎక్కేసి ఆధార్ కార్డు చూపించి పోయి మంచిగా కలిసేసి వస్తున్నారన్న. ఇలాంటి అద్భుతమైనటువంటి పథకాలను. అదేవిధంగా సన్న బియ్యం అన్న. ఎంతోమంది వచ్చి హామీలు ఇచ్చి వెళ్ళిపోయారు అన్న. సన్న బియ్యం ఇయ్యాలకి మా ఇంట్లో రేషన్ బియ్యం కూడా ఒకరోజు బియ్యం లేకపోతే రేషన్ బియ్యం తినే పరిస్థితులు ఉన్నామన్నా. మేము కూడా మంచి బియ్యం అన్నది. ఆ బియ్యం ఎవ్వరు కూడా వద్దు ఈ బాగాలేదు అనే సందర్భం లేదన్న. ఎవరైనా రేషన్ బియ్యం తిని అద్భుతంగా ఉంది అని చెప్పుడన్న. మళ్ళీ కాస్మెటిక్ ఛార్జెస్, హాస్టల్స్లలో కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిరన్న. కింద గ్రౌండ్ లెవెల్ నుంచి వరకు అద్భుతమైన వర్క్ చేసుకుంటూ ఇలా సీఎం రేవంత్ రెడ్డిని ఒక అద్భుతమైన మంచి ఒక దేవుని లెక్క అన్న వాస్తవానికి. అలాంటి కార్యక్రమాలు చేస్తుడు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ఇంత అద్భుతంగా పాలన చేస్తారని అని చెప్పి ఒంటి చేతితోటి రాష్ట్రాన్ని నడిపిస్తూ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నా. ఈవెన్ వాళ్ళు
రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు 10 మందిలో వచ్చినా కానీ ఇంత దారుణంగా చేయరన్న కేసీఆర్ వాళ్ళు ఇంత దారుణంగా చేసిరంటే ఇంకా 10 సీఎంలు వచ్చినా కానీ తిననంత డబ్బు తినేసిరన్న. ఆల్మోస్ట్ తెలంగాణలో 30 to 40% ఆఫ్ ల్యాండ్ వాళ్ళదే ఉందన్న, బినామీల పేరు మీద వాళ్ళ పేరు మీద ఉందన్న. మంచి ల్యాండ్లు మొత్తం వాళ్ళ పేరు మీద ఉన్నాయన్న. అడ్డగోలు ఏడికి పడతాడికి దొరుకుతాడికి అన్న ఒక పథకం పెట్టాలి. 1,00,000 కోట్లు కాళేశ్వరం అని చెప్పి 1,00,000 కోట్లు, 1,40,000 కోట్లు, ఫస్ట్ 80,000 కోట్లు, దాని తర్వాత 1,20,000 కోట్లు, దాని తర్వాత 1,40,000 కోట్లు, అట్లా పెంచుకుంటూ బడ్జెట్ పెంచుకుంటూ పోయి వారికి విచ్చల విడిగా కొనుక్కుంటూ ఎక్కడ పడితే అక్కడ ఫామ్ హౌస్లు ఇక్కడనే అన్న మా ఏరియాలోనే 2 ఫామ్ హౌస్లు కేటీఆర్కి ఉన్నాయి, హరీష్ రావుకు ఉన్నాయి అన్న. ఆంధ్ర వాళ్ళను ప్లాన్ ఫార్మ్ వాళ్ళని కంపెనీ వాళ్ళని బెదిరించి వాళ్ళ నుంచి లాక్కున్నారన్న. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే కొన్ని 100 ఎకరాలే అన్న, 100 ఎకరాల సంపాదించుకోరు. పేద ప్రజలను నమ్మి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళకి చేసింది ఏం లేదన్న. మందు విషయంలో కూడా లిక్కర్లా అని మన కవిత గారు కూడా ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. ఇంట్లో వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ పంపకాలలో తేడా రావడంతో కొత్త పార్టీ పెట్టేసిరన్న. కొత్త పార్టీ పెట్టాలంటే డబ్బు ఎట్లుండాలన్న, ఎంత డబ్బు ఉండొచ్చు వాళ్ళ దగ్గర. మనిషికి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పార్టీ పెట్టే స్టేజ్లు రన్నాలు ఎంత ఈజీగా పెట్టేస్తున్నారన్న పార్టీ. ఒక పార్టీ స్థాపించాలంటే దాని ఇంకా ఉన్నటువంటి ఎంత డబ్బు ఖర్చు అవుతుందన్న, ఎక్కడికి వెళ్ళి వస్తుందన్న డబ్బు అదంతా ఎక్కడిది. సిబిఐ సిడి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ మీద మొత్తం వాళ్ళు ఎంత సంపాదించారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుందన్న. కానీ రేవంత్ రెడ్డి 7 లక్షల కోట్లు అప్పున్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ఇంత అద్భుతంగా పాలిస్తున్నట్టే ఈ 2 సంవత్సరాలలో అనేకమైన పథకాలు తెచ్చిండు. ప్రతి ఒక్క పథకం విజయవంతంగా నిరుపేద కుటుంబాలకే అందిందన్న. ఎక్కడ కూడా అవినీతి లేదు, అవినీతికి రహితంగా. అదేవిధంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉంటాడన్న డ్రగ్స్ గురించి. జనరల్గా ఉక్కుపాదం మోపుతుంది రేవంత్ రెడ్డి అన్న డ్రగ్స్ గురించి. కేటీఆర్ని ఈరోజు వచ్చి చెక్ చేయించుకోమని అన్న డ్రగ్స్ కొట్టిండో లేదో బయటకు వెళ్తుంది. ఏదో పాస్ట్ తెలంగాణ చేస్తాను, పాస్ట్ మాట్లాడతా, పాస్ చేస్తాను అంటాడు. కానీ ఆయన ఉద్దేశం కూడా ఆయన చెక్ చేస్తే ఆయన దగ్గర కూడా డ్రగ్స్ వెళ్తాయి. ఈ తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ అసలు సప్లై కావడానికి కారణమే ఆయన చెయ్యి ఉంటుందన్న. ఈ డ్రగ్స్ విషయంలో కూడా ఇలాంటి అనేకమైన దౌర్భాగ్యాలకు పాల్పడ్డాడు అన్న. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వమే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినటువంటి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అన్న. ఏమో మాట్లాడుతానే ఇక దాదాపు ఇంకో 4 సంవత్సరాల టైం ఉంది. మరి ఈ సమయంలో పిలుపుల గ్రామంలో మీరు ముందు చేయబోతున్న కార్యక్రమం ఉన్నాయా? మా పిలుపులలో మా యొక్క ముఖ్య ఉద్దేశం అన్న, మేజర్గా మేము ఏం చేయాలి అనుకుంటున్నామంటే ప్రతి కుల సంఘాలకు భవనాలు నిర్మించాలి. అదేవిధంగా ఒక చిన్న మినీ ఫంక్షన్ హాల్కి ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాలు ఆ ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అలాంటిది ఒక కాన్సెప్ట్ ఉందన్న మా దగ్గర. అదేవిధంగా నిత్య అన్నదాన కార్యక్రమం కూడా నిరుపేద కుటుంబాలకు చేయాలనేది అది నాకు చిన్ననాటి నుండి కల అన్న. నిత్యం ఒక 50 నుంచి 100 మందికి ఎక్కడెక్కడ అయితే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి కడుపు నిండా తిని వారి యొక్క ఆశీర్వాదం ఇస్తే నేను చాలా సంతోషపడతాను. నా టార్గెట్ అదే. రానున్న రోజులలో నేను నిరుపేద కుటుంబాలకు నిత్య అన్నదాన కార్యక్రమం తీసుకొస్తాను. దాని తర్వాత గ్రామంలో ప్రతి గల్లీ సీసీ రోడ్తో నిండాలన్నా, ప్రతి మోరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలన్నా, ప్రతి ఇంటికో చెట్టు ఉండాలన్నా, ప్రతి ఇంటి చుట్టుముట్టు ఎక్కడ కూడా మురికి గుంతలు ఉండొద్దన్నా, ప్రతి టంబానికి లైట్ ఉండాలి. ప్రతిదీ గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి నిధులతోటి ప్రతి ఏరియా శుభ్రంగా ఉండే విధంగా చూసుకుంటాను. అదేవిధంగా మా విలేజ్లో ఒక మేజర్ ప్రాబ్లం ఉందన్న. సర్వే నెంబర్ 222 అని 134 ఎకరాల భూమి ఉందన్న. ఈ భూమి గురించి గత మాజీ సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందన్న. నిరుపేద దాంట్లో వచ్చేసి సుమారు 60 కుటుంబాలు ఉంటాయన్న. 60 కుటుంబాలను వారికి ఎలాంటి ఆధారాలు లేకుండా చేసి వారిని ఆ భూమిలోకి అడుగు పెట్టకుండా కొంతమంది దుర్మార్గులు చేస్తున్నారన్న. అది కూడా వాళ్ళకి ఇప్పించే విధంగా, లేదా అదే 130 ఎకరాలల్లో గవర్నమెంట్ నుంచి ఒక మంచి కంపెనీ పెట్టి వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుడా, ఇలాంటి కాన్సెప్ట్ తోటి మేము ముందుకు పోతున్నామన్నా. ఒక 60 కుటుంబాలను ఏదో మా యొక్క టార్గెట్ తోటి వారిని అందులో కంపెనీ వేయించడం అన్నా, లేకపోతే వారిపైన పట్టా వచ్చే విధంగానన్నా ప్రయత్నం చేసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వారి సలహా సూచనలు తీసుకుంటూ ఆల్రెడీ దానిపైన అడిగేసినామన్నా. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ని కలిసినాం, ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ని కలిసినాం, దామోదర్ రాజనరసింహ హెల్త్ మినిస్టర్ని కలిసినాం, పొన్నం ప్రభాకర్ని కలిసినాం. అందరినీ కలుసుకుంటూ వస్తున్నాం. దానిపైన ఒక మంచి ఆలోచనతోటి ముందుకెళ్తున్నామన్న. విలేజ్లో మా యొక్క మేజర్ కళ గ్రామంలో చిరస్థాయిగా నా పేరు గ్రామ ప్రజలలో ఉండిపోవాలనేదే నా యొక్క కళ అన్న. రాజకీయాలు చేస్తుంటాం, గెలుస్తాం, ఓడిపోతాం, జరుగుతూనే ఉంటుంది. ఇందులో
మేజర్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం నాకు చాలా అవకాశాలు కల్పించిందన్న మీకు తెలియకుండొచ్చు. నేను పిల్లుట్ల గ్రామానికే సర్పంచ్ కదన్నా, పూర్తి షోంపేట మండలానికి సర్పంచ్ ఫోరం ప్రెసిడెంట్. 37 గ్రామ పంచాయతీలకు నన్ను నమ్మి ఒక ప్రెసిడెంట్గా నాకు ఆ యొక్క బాధ్యతను కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పింది. మా ఆవుల రాజిరెడ్డి గారు అప్పచెప్పడం జరిగిందన్న. నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు మాకు అనేకమైన బాధ్యతలు ఇచ్చారు. ఏ బాధ్యత ఇస్తే దాన్ని సక్రమంగా కంప్లీట్ చేస్తూ నేను వారి దగ్గర శభాష్ అనిపించే మాట కోసమే నేను ముందుకు అడిగేస్తూ ఉన్నానన్న. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా రాజన్న ఉంటాడు, మేము రాజన్న వెంట మేము ఉంటామని ఇది మా ఒక నినాదం అన్న. మేము అందరం వెళ్ళలా రాజన్న వెనుకనే నడుస్తాం. మా యొక్క ధైర్యమే రాజన్న. రాజన్నను నెక్స్ట్ ఎమ్మెల్యేగా చూడడమే మా యొక్క ఆశయం అన్న. దానికోసం నిత్యం పోరాడుతూనే ఉంటామన్న. ఈ అవకాశం ధన్యవాదాలు. బట్టి ముచ్చట వేసి మా పూరగాడు ఏం చేయాలి పొద్దున దొరికొచ్చిన రోజు ఏం తినలేదు అసలు. జర బుక్కలు పెట్టామనుకో బస్ ఎక్కితే వాళ్ళ పక్కన నీకు పెట్టనా నేను కలిసి పెడతాను ఏదంటే అది పెడతాను. తలకెక్కుర పెడతాను, మంచి తలకెక్కుర పెడతాను. తెలంగాణ ముక్కుంటేనే బుక్క దిగుతుంది తలకెక్కురతో తిని పంపిస్తాను. సరేనా ఒక పేరు రాజన్న.